అలానే మిశ్వేశ్వరరావు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఆయన గ్రాఫ్ నానాటికి పెరుగుతూ ఉంది. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఒక్కసారి సీటు ఎక్కితే చాలు, ఇక ఆ సీటు నుంచి దింపడం ఎవరి వల్ల కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే నరేంద్ర మోడీ గారి మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా ఆయన గెలుపు మీద గెలుపును కైవసం చేసుకుంటున్నారు. 3 సార్లు ప్రధానమంత్రి కాగలిగారు. అంతేకాదు మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా బీజేపీ జెండాన్ని ఎగురవేయడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. ఆయన రాజకీయ వ్యూహాల్ని ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా డీలా పడకుండా ఆయన ప్రతి ఎన్నికను కూడా సవాలుగా తీసుకుంటున్నారు, ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికలు చిన్న రాష్ట్రం అనుకోవచ్చు, కానీ దేశానికి రాజధాని. అందుకే ఆ ఢిల్లీలో జెండా వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించారు. ఆ భావం నుంచి వచ్చినటువంటి అనేక అంశాలు వాస్తవంగా అక్కడ ఢిల్లీలో లెఫ్టినెంట్ కల్నల్ సమాంతరమైనటువంటి పరిపాలనని నడిపాడు కేజ్రీవాల్కి. ఎప్పటికప్పుడు కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ అక్కడ బీజేపీ నియమించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నారు. లెఫ్టినెంట్ కల్నల్కి ఉండేటువంటి పవర్స్ సీఎంకు కూడా లేవు అనేటువంటి యాంగిల్లో ఆయన యాక్ట్ చేశారు. లాస్ట్కి ఫలితాలు వచ్చేటువంటి ముందు రోజు కూడా ఏసీబీ దాడులకు ఉసిగొలిపారు, ఏసీబీ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లెఫ్టినెంట్ కల్నల్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్. సో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అనే అతను పవర్ఫుల్గా సమాంతరంగా ఎప్పటికప్పుడు కేజ్రీవాల్ని అడ్డుకుంటూ వచ్చారు. అంతేకాదు కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన తీహార్ జైల్లో ఉంచారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కేజ్రీవాల్ అంగీకరించలేదు. జైలు నుంచే ఢిల్లీని పరిపాలించాలని చెప్పి చూశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వార్నింగ్ తోటి, సుప్రీంకోర్టు తీర్పు తోటి అనివార్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఆయన శిష్యురాల్ని పెట్టినప్పటికీ ఆయన శిష్యురాలు మహాభారతంలో భరతుడి పాదకులు పెట్టి రాముడి పాదాలు పెట్టి పరిపాలించినట్టు భరతుడు, ఆవిడ చైర్ని పెట్టేసి కేజ్రీవాల్ చైర్ పక్కన పెట్టి ఆవిడ పరిపాలన చేశారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే కేజ్రీవాల్ యొక్క అధికార వ్యామోహం, అధికార దాహం అనేది ఢిల్లీ ప్రజలకి గమనించారు. దాంతో ఢిల్లీ ప్రజలు గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజ్రీవాల్ని తిరస్కరించారు. అన్నా హజారే ఉద్యమం నుంచి ఆయన రాజకీయ పార్టీని తీసుకొచ్చారు. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి కేజ్రీవాల్ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. అప్పటి నుంచి కేజ్రీవాల్ని ఢిల్లీ ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. 2013 ఎన్నికల్లో ఆదరించారు, 2015 ఎన్నికల్లో ఆదరించారు, 2020 ఎన్నికల్లో ఆదరించారు. ప్రధానమైనటువంటి నేషనల్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీని కాదని కేజ్రీవాల్కి పట్టం కట్టారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి నాయకుడు కేజ్రీవాల్ అని చెప్పి అనుకున్నారు. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, ఆయన అద్దాల మెడను నిర్మించుకోవడం కానీ, తీహార్ జైలుకి వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని వదలకుండా ఆయన అంటిపెట్టుకొని ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలకు నచ్చలేదు. పైగా ఆయన ఉచిత పథకాలు కూడా ప్రకటించారు. అనేక ఉచిత పథకాలు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మెట్రో ప్రయాణం, విద్యార్థులకు మెట్రో ప్రయాణం ఉచితంగా, ఇవన్నీ కూడా ప్రకటించారు. కానీ ఆ ఉచితాలు ఏమీ పనిచేయలేదు. కేజ్రీవాల్ ప్రకటించిన ఉచితాల కంటే ఆయన దోపిడీ ఎక్కువగా ఉంది అని చెప్పి భావించారు. అంతేకాదు మంచినీళ్ళు సరఫరా ఉచితంగా చేస్తానని చెప్పి కలుషితమైనటువంటి యమునా నీరుని ఇస్తున్నారు అనేటువంటి భావన
ఆయన మీద కలిగింది. అందుకే వీటన్నిటినీ అనుకూలంగా మలుచుకున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మలుచుకొని ఆయన గ్రాఫ్ పెంచుకునేదానికి ప్రయత్నం చేశారు. ఆయన అన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా, ఇలా అన్ని రాష్ట్రాల్లో వరుసగా బీజేపీని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ గెలుపు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఖాతాలో పడిపోతుంది. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ గెలుపు కూడా నరేంద్ర మోడీ గారి ఖాతాలోనే పడుతుంది. దానికి కారణం ఏంటంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చినటువంటి మహాకుంభమేళాను ఢిల్లీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు ఆయన అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు. పైగా వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు, గుజరాత్ వాళ్ళు కూడా. వీళ్ళు ఈసారి గ్రౌండ్లో నిలబడి బీజేపీని గెలిపించడానికి సిద్ధమయ్యారు. నరేంద్ర మోడీ గారి టీం, ఆర్ఎస్ఎస్ టీం కలిసి సంయుక్తంగా పనిచేసిన కారణంగానే ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడానికి కారణమైంది. దీంతో మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు మోడీ గ్రాఫ్ ఇక ఎవరు అందుకోలేరు అనేటువంటి అభిప్రాయానికి రాజకీయ వర్గాలు వచ్చాయి. మోడీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంతకాలం ఆయన గెలుపు అనివార్యం, ఆయన గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కలిగించగలిగారు బీజేపీ. సో బీజేపీ బలంతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. గత పరిపాలన చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క అవినీతి మరక కూడా లేకుండా పరిపాలన చేశాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. ఆయన మాటలను నమ్మారు ఢిల్లీ ప్రజలు. పైగా డబుల్ ఇంజిన్ సర్కారే ఢిల్లీకి పరిష్కారం అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీ. ఏ విధంగా అయితే గంగా ప్రక్షాళన చేశారో యమునా ప్రక్షాళన కూడా అదే విధంగా చేస్తారని చెప్పి నమ్మారు నరేంద్ర మోడీ గారిని. గంగా ప్రక్షాళన చేసినటువంటి విషయాన్ని మొత్తం భారత ప్రజలకు చూపించారు నరేంద్ర మోడీ గారు. అందుకే యమునా ప్రక్షాళన కూడా చేస్తారు, పొల్యూషన్ తగ్గిస్తారు అనేటువంటి ఆశతోటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలను విశ్వసించారు ఢిల్లీ ఓటర్లు. అందుకే బీజేపీని గెలిపించారు. సో బీజేపీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఢిల్లీని ఏ స్థాయిలోకి తీసుకెళ్తారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. బట్ ఈ గెలుపు నరేంద్ర మోడీ గారికి 3 సార్లు ప్రధానమంత్రి కావడానికి వచ్చినటువంటి ఫలితాల కంటే కూడా ఇది మంచి పాజిటివ్ కిక్ ఇస్తుంది అనేది బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. సో దీంతో నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ మిగిలినటువంటి ప్రత్యర్థులు అందుకోలేనంత ఎత్తుకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంత వరకు ఆయన తప్ప ఇతరులు ఎవరు గెలవలేరు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయానికి, ఒపీనియన్కి బీజేపీ వచ్చేసింది. మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంత వరకు దేశంలో, రాష్ట్రాల్లో అదే అధికారంలో ఉంటుందా, మరొకళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదా, దానికి నరేంద్ర మోడీ గారి చరిష్మానే కారణమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.